హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. సంపూర్ణ కార్తీక పురాణము 4వ రోజు పారాయణం 4వ అధ్యాయం సప్త మాధ్యమము. ఓ జనక రాజేంద్ర, కల్మషగ్నమైన ఈ కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను, శ్రద్ధగా వినుము. పుష్పార్చన, ఫలదాన, దీపవిధి పూర్తి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసనీయమైన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికలే చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తెరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరు ఉండరనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వన భోజనము చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి గలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విశ్వాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరిని సాష్టాంగ దండ ప్రణామమును చేసిన వాళ్ళు అశ్వమీధ పుణ్యవంతులవుతారు. విష్ణువుకెదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితృలతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడి బట్టలతో నున్నవాణ్ణి పొడిబట్టని దానము చేసినవాడు 10,000 అశ్వమేఘాల ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసి పూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమునందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికాదిరంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలు అవుతుంది. విష్ణు సన్నిధిలో నంద దీపాన్ని అర్చించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ళ ఆదిశేషుడైన పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విశ్వాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణువు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలాగా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి ఈ కార్తీక మాసములలో నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉన్నది. స్నానాదులను నాచరించిన వారు, లోబి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు శునకయోనిని జన్మిస్తారు. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని ఛేదించుకొని స్వర్గానికి వెళతారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు. తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను, శ్రద్ధగా వినుము.
అశక్తులైన వాళ్ళు ప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములలోని ఒక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు, కులము వాళ్ళు వదిలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చింది. ఆజామిలుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికే జనాలలో లీనమై మధు మాంస సేవనలోనుడై కాలమును గడపసాగాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు నెక్కి కమ్మ విరగడం వలన క్రింద పడి మరణించినది. ఆజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసిదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన ఆజామిలుడు తనకి కూతురు వరుసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభాగాలను అనుభవించసాగాడు. కామోకుడైన ఆజామిలుడు తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టిన మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే నారాయణ అని అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి ఆజామిలుడు కాలము చేసే సమయము ఆసన్నమైనది. అతడిలోని జీవుణ్ణి తీసుకొని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండ పాశములను ధరించిన భయంకర రూపములైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన ఆజామిలుడు ఆ ప్రాణవాసన వేళ ఒక పుత్ర వాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినపడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే పోబడదగినవాడే కానీ మీరు తీసుకొని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మమలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి భ్రాంతులు అయిన యమదూతలు అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధాచరణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుణ్ణి మీరెందుకు తీసుకొని వెడుతున్నారు అని అడగటంతో విష్ణుదూతలు లీల చెప్పసాగారు. 5వ అధ్యాయం రేపటికి కలుద్దాం.